వేరే వాళ్ళు వెళ్ళి కోర్టుకు వెళ్ళి కేసు వేసారు, మనం ఏం చేస్తామని అంటారు. ఇప్పుడు మేము కోర్టు వేయకుండా ఆపుతాం, నువ్వు ఆపుతాను, ఎవరికైనా 4 కోట్ల మందిలో ఎవరైనా వేయచ్చు, ఇక్కడ కాకపోతే బయట స్టేట్ కూడా తీసుకొచ్చి వేయచ్చు, ఎవరైనా వేయచ్చు కదా. అందుకని ఏంటంటే ఇది వాళ్ళు కావాలని చేస్తున్నటువంటి పని. నిజంగా కనుకుండేది అంటే పోయి ఢిల్లీలో ఎవరో పెట్టిన మీటింగ్ లో పోయి ముఖ్యమంత్రి మాట్లాడొచ్చిండు, నీ ఎమ్మెల్యేలు నీ మంత్రులందరూ తీసుకుపోయాడు, కూర్చో వారం రోజులు కూర్చో, నువ్వు ఆడ దేశమంతా లొల్లిపెట్టు, నీ ఎంపీలు మొత్తం, నీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఎంపీలను మొత్తం తీసుకొచ్చి అక్కడ నిరాహార దీక్ష పెట్టుండ్రి, ఒక వారం రోజులు నిరాహార దీక్ష పెట్టుండ్రాడా. నువ్వు అంటున్నావు కదా మోడీ, మరి నువ్వు చేస్తున్నావు కదా, మేము ఆల్రెడీ ఎంపిరికల్ డేటా మొత్తం తీసుకొచ్చినాం, ఆ డేటా ప్రకారం మేము ఇది ఇస్తాం, నువ్వు ఇమీడియట్ గా 9th షెడ్యూల్ లో పెట్టు, 2 పాస్ చేయించి రాష్ట్రపతికి పంపని చెప్పి కూర్చోవాలి కదా. ఆ స్ట్రగుల్ ఇక్కడ కనబడతలేదు, అన్న నిజాయితీ కనబడతలేదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కులగణన జరిగేది కూడా చాలా ఒత్తిడిలో చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన ఏదో తనకు తాను ఇంట్రెస్ట్ గా తన గుండెలో ఉన్నది తీసి బయట పెట్టింది కాదు, అది చాలా ఒత్తిడితోని చాలా ఫోర్స్ తోని ఈ ఒత్తిడి రాహుల్ గాంధీ దాకా పోయి ఎంతో మంది ఇంటెలెక్చువల్స్ అందులో కంచాలే సార్ అయితే చాలా ప్రధానంగా ఉన్నాడు దాంట్లో. అంటే డైరెక్ట్ రాహుల్ గాంధీ చెప్పి మీరు చేయకుండా పోతే మాత్రం మీరు చాలా బద్నాం అవుతారు, నేషనల్ లెవెల్లో నువ్వు బద్నాం అవుతావు అని చెప్పని బాగా ఒత్తిడి చేస్తే మెసేజ్లు పంపించి ఇక్కడ నుంచి అటు నుంచి ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు ఆయన బెండ్ అయ్యి ఇదంతా జరిగింది. ఇది వచ్చిన తర్వాత కూడా ఇన్ని రోజులు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కదా, ఢిల్లీ మీద ప్రెజర్ చేయాలి కదా.